శ్రీ గురుభ్యో నమః. నాలో కలిగిన ఆలోచనకు అనుష్టుప్ ఛందస్సులో సంస్కృతంలో కొన్ని శ్లోకాలను వ్రాసినప్పుడు ఒక 3 శ్లోకాలుగా తయారయ్యాయి. ఆ 3 శ్లోకాలను పరిశీలించినట్లయితే అందులో ప్రథమ శ్లోకము ఈ విధంగా ఉంది. ప్రాంప్టేన చిత్రదర్శనం యుగేస్మిన్ సంభవేత్ కలుహు మంత్రేణ తు మహాదేవో హృదయే సాక్షాదావసేత్. ఈ మంత్రానికి అర్థాన్ని పరిశీలించినట్లయితే ప్రాంప్టేన చిత్రదర్శనం, ప్రస్తుత కాలంలో కొన్ని అక్షరాల సముదాయాన్ని ప్రాంప్ట్స్ అంటూ ఉంటారు కంప్యూటర్ భాషలో. ఇటువంటి ప్రాంప్ట్స్ను మనం కంప్యూటర్కి ఇచ్చినప్పుడు అద్భుతమైన చిత్రాలను మనము ప్రస్తుత కాలంలో దర్శిస్తూ ఉన్నామన్నమాట. అంటే కంప్యూటర్కి మనం ప్రాంప్ట్స్ రూపంలో సరియైన పద్ధతిలో మనము ఇచ్చినట్లయితే అద్భుతమైన చిత్రాలను ఆ కంప్యూటర్ మనకు తయారు చేసి ఇస్తూ ఉంది. అదే ప్రాంప్టేన చిత్రదర్శనం అంటే ప్రాంప్ట్ ఇవ్వడం ద్వారా అద్భుతమైన చిత్రాలను మనం దర్శిస్తూ ఉన్నాము. యుగేస్మిన్ సంభవేత్ కలుహు, యుగేస్మిన్ అంటే ప్రస్తుత కాలంలో, సంభవేత్ కలుహు, సంభవేత్ కలుహు అంటే ఈ యొక్క లోకంలో సంభవిస్తూనే ఉండడం అనేది ప్రస్తుత కాలంలో మనం చూస్తూ ఉన్నాం కదా. అలాగే మంత్రేణతు మహాదేవో, మనకు సనాతన సాంప్రదాయంలో మహర్షులు అనేక సంవత్సరములు తపస్సు చేసి తమ తపస్సులో దర్శించిన మంత్రాలను ఈ లోకానికి ఇవ్వడం జరిగింది. అటువంటి మంత్రాలను మనము స్మరించడం ద్వారా, మంత్రధ్యానము చేయడం ద్వారా మహాదేవో హృదయే సాక్షాదావసేత్, ఆ పరమాత్మని యొక్క దర్శనాన్ని మనం పొందుతున్నాము. ఆ పరమాత్మ దర్శనం ఎక్కడ? హృదయే సాక్షాదావసేత్, ఈ హృదయంలోనే మనము సాక్షాదావసేత్ అంటే సాక్షాత్కరిస్తూ ఉన్నాం కదా అని ఈ మంత్రభావానికి అర్థం. అంటే ప్రాంప్టేన చిత్రదర్శనం యుగేస్మిన్ సంభవేత్ కలుహు మంత్రేణ తు మహాదేవో హృదయే సాక్షాదావసేత్. ప్రస్తుత కాలంలో కంప్యూటర్కి మనము చక్కని ప్రాంప్ట్స్ ఇవ్వడం ద్వారా మంచి మంచి చిత్రాలను రావడం అనేది గమనిస్తూ ఉన్నాం కదా. అలాగే సనాతన సాంప్రదాయంలో ఋషులు అద్భుతమైన మంత్రాలు ఇచ్చారు. ఈ మంత్ర సహాయంతో మనము మన హృదయంలోని పరమాత్మ సాక్షాత్కారాన్ని దర్శించుకోవచ్చు కదా అనేది మొదటి మంత్రం యొక్క అర్థము. అలాగే రెండవ మంత్రాన్ని పరిశీలించినట్లయితే రామ ఇత్యుచ్చరేణ్నామ రామో దర్శయతి స్వయం, కృష్ణ ఇత్యుచ్చరేణ్నామ కృష్ణ సత్వం ప్రకాశయతే అనేది రెండవ మంత్రము. రెండవ మంత్రం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే రామ ఇత్యుచ్చరేణ్నామ విడతీసుకుంటే రామ ఇతి ఉచ్చరేత్ నామ అంటే రామ అనే ఒక్క నామాన్ని చక్కగా ఉచ్చరించినట్లయితే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే అని పరమశివులు వారు సెలవిచ్చినట్లుగా శ్రీరామ అని చక్కగా శ్రీరామనామాన్ని మనము ఉచ్చరించినట్లయితే రామో దర్శయతి స్వయం, శ్రీరామచంద్రుల వారి దర్శనం అనేది తప్పక లభిస్తుందనేసి మనకు పరమ ఋషులు ఆ మంత్రాన్ని మనకు ఇచ్చి ఉన్నారు కదా. అలాగే కృష్ణ ఇత్యుచ్చరేణ్నామ అంటే కృష్ణ ఇతి ఉచ్చరేత్ నామ, శ్రీకృష్ణ శ్రీకృష్ణ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఇతి ఉచ్చరేత్ నామ, ఈ విధంగా మనము శ్రీకృష్ణ శ్రీకృష్ణ అని కృష్ణ భగవానుల వారి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నట్లయితే కృష్ణ సత్వం ప్రకాశయేత్, ఆ యొక్క కృష్ణ భగవానుల వారి యొక్క దివ్య మంగళ రూపాన్ని, ఆ ప్రకాశ తత్వాన్ని మనము ఆ మంత్రము సహాయంతో సులభంగా దర్శించగలము కదా అని రెండవ మంత్రం అనేది చెప్తూ ఉంటుంది. ఇలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని దివ్య మంత్ర జపము వల్ల ఆ రామకృష్ణ తత్వాన్ని మనము చక్కగా దర్శనం చేసుకోవచ్చని ఈ రెండవ మంత్రం యొక్క అర్థాన్ని మనము తెలుసుకోవచ్చు. అలాగే మూడవ మంత్రాన్ని పరిశీలించినట్లయితే శివ
ఇత్యుచ్చరేన్నామ లయం శాంతిం ప్రదాస్యతి నామైవ రూపం దేవస్య సనాతన ధర్మ మహిమా. శివ ఇత్యుచ్చరేన్నామ విడదీసుకుంటే శివ ఇది ఉచ్చరేత్ నామ, శివ 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 అని, నమశివాయ అని, ఈ విధంగా పరమశివుల వారి యొక్క నామాన్ని చక్కగా ఉచ్చరిస్తూ ఉన్నట్లయితే శివము అంటే శాంతి ప్రదాత, శంకరుడు అంటే శం అంటే శాంతిని ప్రసాదించేవారు, లయం శాంతిం ప్రదాశతి లయకారుడైన పరమశివుల వారు చక్కగా శాంతిని మన హృదయంలో ఆ ప్రసాదం అనేది ప్రసాద రూపంలో ఇస్తూ ఉంటారు కదా అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా నామైవ రూపం దేవస్య సనాతన ధర్మ మహిమా. ఈ విధంగా ఎవరి ఇష్టదేవతానుసారము ఆయా మంత్రాలను చక్కగా ఉచ్చరిస్తూ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నామైవ రూపం దేవస్య, ఆ నామము ఒక శక్తిగా మారి ఆయా దేవతా రూపాలను దర్శించే విధంగా చేస్తూ ఉంది కదా సనాతన ధర్మ మహిమ. ఈ సనాతన ధర్మంలో ఈ విషయాన్ని ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల ముందే ఋషులు దర్శించి ఇచ్చారు కదా. ఇదే కదా సనాతన ధర్మ మహిమ అని చక్కగా ఈ యొక్క 3 శ్లోకాలలో మనకు మంచి అర్థము అనేది ఈ శ్లోకాలలో పొందుపరచడం అనేది జరిగిందనమాట. ఇంకా విపులంగా అర్థాన్ని మరొకసారి పరిశీలించినట్లయితే, ప్రస్తుత ఈ కాలంలో మనం కంప్యూటర్కి ఒక అద్భుతమైన చక్కని ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే అద్భుతమైన కళాఖండాలు చిత్రాల రూపంలో సృష్టించబడుతూ ఉన్నాయి. ఇదంతా కూడా మనకు అనుభవైక్యమైన విషయమే అన్నమాట. కానీ ఈ విషయాన్ని సనాతన ధర్మంలో మన ఋషులు ఈ రహస్యం ఎప్పుడో లక్షల సంవత్సరాల క్రితమే చెప్పారు కదా. ఒక నామం జపిస్తే ఆ నామము మన లోపల హృదయం లోపల ఆ పరమాత్మ సాక్షాత్కారాన్ని కలిగిస్తూ ఉంటుంది కదా. తస్య వాచక ప్రణవః అని పతంజలి వారు చెప్పినట్లు ఓంకారనామాన్ని, ఓంకారనాదాన్ని మనము జపించినట్లయితే ఆ ఓంకారనాదము ద్వారా ఆ పరమాత్మ సాక్షాత్కారాన్ని మన హృదయం లోపలే దర్శించుకోవచ్చు కదా. ఈ విషయాన్ని ఋషులు ఎప్పుడో చెప్పారు కదా. అలా కాకుండా మనకు ఇష్టదేవతా ఉపాసన ఉంటుంది. రామనామం జపిస్తే ధర్మానికి రూపమైన శ్రీరాముల వారి దర్శనం కలుగుతుంది కదా. శ్రీకృష్ణ నామం చక్కగా జపిస్తే జ్ఞానానికి రూపమైన కృష్ణ దర్శనం జరుగుతుంది కదా. శివనామాన్ని జపిస్తే లయకారకుడు అయిన ఆ పరమశివుల వారి దర్శనం అనేది కలుగుతూ ఉంది కదా. ఈ విషయాన్ని మనకు ఎప్పుడో ఋషులు అందించి ఉన్నారు. నామం అంటే కేవలం ఒక శబ్దమే కాదు, నామం అంటే ఒక అద్భుతమైన శక్తి, ఒక అద్భుతమైన మంత్రం. మననాత్ త్రాయతే ఇది మంత్ర అంటుంది శాస్త్రము. మన ఋషులు చక్కగా చెప్పి ఉన్నారు. ఒక ప్రాంప్ట్తో అద్భుతమైన చిత్రాలను సృష్టించినప్పుడు మంత్రంతో మనము రూపాలను దర్శించలేమా? నామం అనేది రూపానికి ద్వారము. ఈ సత్యాన్ని మనకు అద్భుతంగా ఆవిష్కరింపజేసిన సంస్కృతియే సనాతన ధర్మం. అంటే సనాతన ధర్మం అనేది కేవలము ఒక కల్పన కాదు, ఒక అద్భుతమైన శక్తి, నిజమైన సైన్స్. శ్రీ గురుభ్యో నమః. శుభం భూయాత్.